హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న సోలోగా హిట్ కొట్టి చాలా రోజులైంది. చివరగా 2018లో రంగస్థలం అనే మూవీ తోటి చరణ్ అన్న బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. ఇక తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ తోటి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అయితే చరణ్ అన్న అందుకున్నాడు. కాకపోతే ఆర్ఆర్ఆర్ మూవీ అనేది మల్టీ స్టారర్ మూవీ. ఆర్ఆర్ఆర్ మూవీకి ముందు వినయ విధేయ రామ తోటి ఒక డిజాస్టర్ ని చరణ్ అన్న చూశాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి తోటి చేసిన ఆచార్య మూవీ కూడా ఫ్లాప్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు 6 సంవత్సరాల తర్వాత చరణ్ అన్న మన ముందుకైతే సోలోగా గేమ్ చేంజర్ మూవీ తోటి వచ్చాడు. శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గట్టిగా నమ్మాడు. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ లైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కానీ మూవీని ఎగ్జిక్యూట్ చేయడంలో స్క్రీన్ ప్లే సరిగా కుదరలేదని చెప్పుకోవాలి. మూవీ మొత్తం లెంత్ వచ్చేసి 5 గంటల సమయం రావడం మూలాన 2 గంటల 43 నిమిషాలకు కుదించాలి అంటే మంచి మంచి సీన్లు అనేది మధ్యలోనే లేపేయాల్సి వచ్చిందనేసి ఇటీవల డైరెక్టర్ శంకర్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాని కారణంగా సీన్ కి మధ్య లింకప్ అనేది సరిగా మ్యాచ్ కాలేదనేసి చెప్పుకోవచ్చు. అదే విధంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంచి మిగతా 40 నిమిషాల వరకు ఫ్లాష్ బ్యాక్ ని కట్ చేయడం కారణంగా సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగినట్టే సాగి క్లైమాక్స్ కి వచ్చేసరికి కాస్త హడావిడిగా మూవీని ముగించినట్టు అనిపించింది. ఇక గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే తమనన్న మ్యూజిక్ అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ కి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీరోకి సరైన ఎలివేషన్లు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమనన్న ఇవ్వలేకపోయాడు. ఒక్క ఇంటర్వెల్ బ్లాక్ లో తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది గేమ్ చేంజర్ మూవీకి ఎక్కడా సరిగా కుదరలేదని చెప్పుకోవాలి. గేమ్ చేంజర్ మూవీకి ఓవరాల్ గా చూసుకుంటే ఇంత భారీగా నెగిటివ్ రివ్యూలు వచ్చినా కానీ ఈ రోజు గేమ్ చేంజర్ మూవీపై వచ్చే ప్రతి రూపాయి కూడా ఓన్లీ రామ్ చరణ్ అన్న ఒక్కడి కారణంగానే వచ్చిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీపై గట్టిగా నమ్మకాన్ని పెట్టుకొని 3 సంవత్సరాలుగా RC16 మూవీని కూడా సెట్స్ మీదకు తీసుకురాలేదు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో వసూలు రాకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. నిజానికైతే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు ముందు చరణ్ అన్న అలాగే మూవీ టీం కూడా ఎటువంటి టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మీడియాకి ఏ విధమైన ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు అభిమానులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న ఇంటికి వెళ్ళగా మెగా ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళకి భోజనం పెట్టి పంపించారు.